నారా లోకేష్ ఒక రాజకీయ కుటుంబంలో పుట్టడం సులువు కావచ్చు, కానీ ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకోవడం అంత సులువైతే కాదు. ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ట్రోల్స్, ఎన్నో అపహాస్యాలు. ఇతని వల్ల కాదు అన్నారు, రాజకీయాలకు పనికిరాడు అన్నారు, నాయకత్వం చేయలేడు అన్నారు. కానీ ఆ మాటలన్నీ వింటూ మౌనంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తండ్రి ఒక రాజకీయ దిగ్గజం, పార్టీ ఒక మహాసముద్రం. ఆ వారసత్వాన్ని మోసే బాధ్యత అంతా ఇంత కాదు. అలాంటి సమయంలో వెనక్కి తగ్గకుండా ప్రజల్లోకి వెళ్ళాడు, యువతతో మాట్లాడాడు, ప్రతి కార్యకర్తను కలిశాడు, ప్రతి గ్రామంలో పార్టీ జెండాను మళ్ళీ ఎగురవేయాలని ప్రయత్నించాడు. అపజయాలు వచ్చాయి, ఎద్దేవలు ఎదురయ్యాయి, కానీ ఆగిపోలేదు, కుంగిపోలేదు. రోజు రోజుకి తనను మార్చుకున్నాడు. మాటల్లో మార్పు, నడవడికలో మార్పు, రాజకీయాల్లో మరింత దూకుడు. ఎంత ట్రోల్ చేసినా, ఎంత విమర్శించినా ప్రతి దెబ్బను ఒక పాఠంగా తీసుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నాయకుడు అంటే పుట్టుకతో రాడు, పోరాటాలతో తయారవుతాడు. ప్రజల మధ్య తిరిగాడు. మహారాజు తాని సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి. యువత భవిష్యత్తు గురించి మాట్లాడాడు. టెక్నాలజీ, అభివృద్ధి, ఉద్యోగాలు ఇవి తన రాజకీయ భాషగా మార్చుకున్నాడు. ఒకప్పుడు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు అతని మార్పు గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఒక నాయకుడి కథ కాదు, తనను తాను నిరూపించుకోవాలనుకున్న ఒక వ్యక్తి ప్రయాణం. ఎంత కిందకు లాగినా మళ్ళీ పైకి లేచే ప్రయత్నమే నిజమైన నాయకత్వం. అందుకే అపహాస్యాల నుంచి ఆత్మవిశ్వాసం వరకు వచ్చిన ప్రయాణమే నారా లోకేష్ కథ. జై హింద్.